దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాము? మరి సేవ కోసం బ్రతకటం కాదు, కానీ మరి బ్రతకటం కోసమే సేవ చేయకూడదు, సేవ కోసమే బ్రతకాలి. సరే, ఇలాంటి వాళ్ళందరూ దేవుని యొక్క సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలి, దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మనం ఎలా చెయ్యాలి అనేది ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం అయి ఉంటుంది. సో ఈరోజు అంశం ఏంటి అనంటే, నీ చేతిలో ఏమున్నది? దేవుడు ఈరోజు మనల్ని ఒక్కొక్కరిని క్వశ్చన్ అడుగుతున్నారు. వింటున్న ప్రతి బిడ్డ మిమ్మల్ని అడుగుతున్నారు, మీ చేతిలో ఏమున్నది? మీ చేతిలో చాలా బిజీగా మీ పని చేస్తున్నారు. చేతులు పనికి నియమింపబడినవి, చేతులు పనికి నియమింపబడినవి. చేతులు 2 చేతులు ఉంటాయి, ఒకటి ఎడమ చేయి, ఒకటి కుడి చేయి. ఆమేన్, హల్లెలూయా. ఎడమ చేతిలో దేవుని యొక్క సన్నిధిలో ఎడమ చెయ్యి అంటే ఏంటి అని అంటే, దేవుడు అంటాడు కదా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు చూసినట్లయితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటి అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో నీ కుడి చేతిలో దీర్ఘాయువును, ఎడమ చేతిలో ధన ఘన సంపదలు ఉంటాయంట. దేవుడు మనకు నియమింపబడిన ఆ యొక్క చేతుల్లో దేవుడైతే పనికి ఆయనకు అప్పచెప్పిన పనిని ఆయన కరెక్ట్గా ముగించాడు. నీకు కూడా కొన్ని పనులు అప్పచెప్పాడు దేవుడు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నీ శక్తిగల కార్యాలు జరిగించండి, ఉన్నతమైన కార్యాలు జరిగించండి, ప్రార్థించండి, మరి సేవ చెయ్యండి, ఇతరుల యొక్క కష్టాల్లో కన్నీళ్ళల్లో ప్రతిస్పందించండి. ఓకే, కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సరే, దేవుడు ఏం చెప్తున్నారు అని అంటే, దేవుడి యొక్క సన్నిధిలో దేవుడికి కూడా 2 చేతులు, ఆ 2 చేతులతో ప్రభు ఏం పని చేశాడంటే, ఆయన కుడి చేతితో దీర్ఘాయువును, ఎడమ చేతితో ధన ఘన సంపదలను దేవుడిచ్చాడు. ఆయన తన ఎడమ చేతిని మన చేతి క్రింద, మన తల క్రింద పెట్టి, ఆ కుడి చేతితో మనల్ని హత్తుకొని, మనల్ని గట్టిగా పొదివి పట్టుకొని జాగ్రత్తగా మనతో పని చేయించుకోవడానికి అర్హత కలిగిన వాడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకు 2 చేతులు ఇచ్చాడు. ఈ 2 చేతులు దేవుడి యొక్క నియమింపబడిన పనికి సూచనలై ఉంటున్నవి. 2 కాళ్ళు మన ప్రవర్తనకు సూచనలై ఉంటాయి. నీ పనిని బట్టి నీ ప్రవర్తనను ఎంచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీ పని పర్ఫెక్ట్గా ఉండాలి దేవుడి యొక్క సన్నిధిలో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రార్థించినప్పుడు నీ కుడి చేతిలో నుంచి దీర్ఘాయువు బయలుదేరుతుంది. నువ్వు ప్రార్థించినప్పుడు నీ ఎడమ చేతిలో నుంచి ధన ఘన సంపదలు ఆశీర్వాదాలుగా ఉంటాయి. ఎంతసేపు ఎవరికైనా మనం అడిగాను అనుకో, ఏం చేస్తున్నావు అంటే, దేవుడి కొరకు పని చెయ్యి వారముగా ఉంటున్నాం. ఏం చేస్తున్నాము అని అంటే, మన కొరకే పని చేసుకుంటూ దేవుడి పని అని చెప్పుకుంటున్నాం, కానీ ఎవరు నిజంగా ప్రార్థించట్లేదు. ప్రార్థన అంటే ఏంటి అంటే, శక్తివంతమైన ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? అద్భుతమైన ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి అంటే, జయించుటకు కావలసినది, అర్హత కలిగినది, ఒక ఆయుధమైనది. లేకపోతే మనము చాలా మంది, ఇప్పుడు నేను చూసినట్లయితే, ఇప్పుడు గ్రూప్ లో కూడా బోలెడు మంది ఆమేన్ 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 అని పెడతారు, కానీ నిజంగా ఎంతమంది భారంగా ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది భారంగా ప్రార్థన చేస్తున్నాడు? ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. నీ చేతులలో ఏమున్నది? ప్రార్థించడానికి ఏమున్నది? యు ఆర్ బిజీ విత్ యువర్ వర్క్. నీ కడుపు, నీ జానెడు, కరెక్ట్గా జానెడు పొట్ట కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. దాన్ని పొందుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావు. వ్యర్థమైన వాటి కొరకు, ఏమి వద్దు అనుకునే దాని కొర నువ్వు చాలా ప్రయత్నం చేస్తున్నావు. ఇంకేదో దాని కొరకు, ఇంకేదో దాని కొరకు, ఇంకేదో దాని కొరకు వ్యర్థముగా మన సమయాన్ని వ్యర్థపరుస్తూ మనం ప్రార్థించలేని వారముగా ఉంటున్నాం. యవ్వనులైతే సినిమాలు చూసో, లేకపోతే ఆ యొక్క సీరియల్స్ చూసో, లేకపోతే ఫ్రెండ్స్ తోటి చాటింగ్ చేసుకుంటానో ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో, లేకపోతే వాట్సాప్లలో, దే ఆర్ వేస్టింగ్ దేర్ లాట్ ఆఫ్ టైం. ఆమేన్, హల్లెలూయా. వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం. దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క మెలకుతనాన్ని మనం నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే, గుడ్. సరే, పని అనగానే, మరి దేవుని యొక్క సన్నిధిలో చేతులు అనగానే, పని అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటి అని అంటే, పరమగీతాలు 2:6లో కూడా ఎడమ చెయ్యి దేవుడు మన చేతి కింద పెట్టుకొని మనల్ని పొదిగి పట్టుకుంటున్నాడు. ఓకే, గుడ్ గుడ్. మరి నీవు నీ చేతులతో ఏం పట్టుకొని నువ్వు ప్రేయర్ చేస్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే,
సో నీ చేతుల్లో నువ్వేం పట్టుకున్నావు? దేవుడైతే నిన్ను గట్టిగా పట్టుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. స్టిల్ హీ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ. తండ్రి, వీరు నేను ఏకమవ్వేలాగున నీవు నేను ఎట్లా ఏకమైనమో వీళ్ళు కూడా నాతో ఏకమయ్యేలాగున నేను ప్రార్థిస్తున్నాను. వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకు అనంటే దేవుని యొక్క సన్నిధిలో వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఆయన చేతులలో ఆయన శక్తిని నింపుకొని, ఆయన అధికారాన్ని నింపుకొని నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వెవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు? కష్టం రాగానే నీ కుటుంబం కొరకే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేశం వల్ల కల్లోలం అయిపోతుంది. ప్రభు చెప్తున్నాడు, నీ దేశం కొరకు మొరపెట్టు, నేను నీ దేశాన్ని స్వస్థపరుస్తాను అంటాడు. కానీ ఎక్కడ మనం దేశం కొరకు ప్రార్థిస్తున్నాం? వీఆర్ బిజీ విత్ అవర్ వర్క్ ఓన్లీ. నేనైతే కొంతమందిని అడుగుతున్నాను, బాబు ఈ ప్రార్థన కోసం చెయ్యండి, ఇది చెయ్యండి అని ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తే, అయ్యో నేను ఇది చూడలేదు, మర్చిపోతున్నా. నిజంగా భారం ఉంటే మర్చిపోతామా? నీ కడుపులో పెయిన్ ఉంటే మర్చిపోతామా? మనము మర్చిపోయే వారముగా ఉన్నాం. దేవుడు అంటాడు, నేను మరువజాలని ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమ అనేది చాలా చాలా గొప్ప విషయం. అసలు ప్రేమ అంటే ఏంటి తెలుసా? ప్రేమించిన వారి కొరకు, అంటే ఆ ప్రేమించినది ఆ దక్కడం కొరకు ఏమైనా చేయగల సామర్థ్యం ఉండేదే ప్రేమ. నా ప్రేమ కొరకు నాకు అది దక్కాలి, నాకు అది కావాలి. దేవుడు నాకు కావాలి, యేసయ్య నాకు కావాలి, ఆయన రాజ్యం నాకు కావాలి, అన్నిటి రాజ్యం నాకు కావాలి అని ప్రేమ ఉంటేనే నీకు ప్రార్థన వస్తుంది, లేకపోతే రాదు. మరిచిపోతాం. ఆ ప్రేమించి దక్కడం కొరకు ఎంతైనా చేయగల సామర్థ్యం కలిగిందే ప్రార్థన. ప్రార్థన, ఆ ప్రార్థన చేయటానికి దేవుడు నీ చేతుల్లో దేవుడి యొక్క శక్తిని ఇస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. ఈ తెగుళ్ళ కాలంలో మనకు గుర్తొచ్చేది ఎవరయ్యా అంటే మోషే గారు, మోజెస్. నిజంగా మోజెస్ అపొస్తలుల కార్యము 7:22 ఒక మాట అంటాడు. ఏంటి అని అంటే, మోసెస్ ఫరో రాజ్యంలో 40 సంవత్సరాలు పెరిగినప్పుడు ఆయన సకల విద్యా కోవిదుడుగా ఉన్నాడు. అన్ని విద్యలలో గొప్ప ప్రావీణ్యతను కలిగిన వాడుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు యుద్ధం నేర్చుకున్నాడు, మల్ల యుద్ధం నేర్చుకున్నాడు, విలువిద్య నేర్చుకున్నాడు. సకల విద్యా కోవిదుడు అంటే అన్ని శాస్త్రాలలో కూడా ప్రావీణ్యత కలిగిన వాడు. ఒక్క గుద్దితే ఐగుప్తుడు పుట్టుక్కుమని చచ్చిపోయాడు. అంత బలమైన వాడు మోసెస్. ఆయన చక్కని నేర్పరగలిగిన వాడు మోసెస్. అన్ని శాస్త్రాలు ఇప్పుడు మనకున్నాయే, బయాలజీ, జువాలజీ, లేకపోతే జియాలజీ, ఎన్నో శాస్త్రాలు ఉంటున్నాయి కదా. అన్ని శాస్త్రాలలో కూడా నిపుణత కలిగిన వాడు మోసెస్. దేవుని యొక్క శక్తిని కలిగిన వాడు మోసెస్. నీకు ప్రార్థించాలి అంటే మొట్టమొదట నీకు జ్ఞానము కావాలి. అందుకే ఈ వాక్యం చదవాలి. వాక్యము లేకుండా ప్రార్థించటం అనేది వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. చాలా మంది వాక్యము లేకుండానే ప్రార్థించటానికి, అంటే లోకంలో ఉంటున్న అన్యులు ప్రార్థించినట్టుగా ప్రార్థిస్తే దేవుడు ఇష్టపడడు. అన్యులు ఏం చేస్తారంటే దే డోంట్ నో వర్డ్ ఆఫ్ గాడ్, బట్ వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో పాపం, నువ్వు జాలి పట్టడానికి, నువ్వు దయ చూపించడానికి నువ్వు పక్కన మనుషులను ఎవరిని నువ్వు పోషించట్లేదు. తండ్రి అయిన దేవుడు మాత్రమే అందరినీ పోషించేవాడు. భారము కలిగి ప్రార్థించుటకు సామర్థ్యం కలిగి ఉండాలి మనం. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఓకే, గుడ్. మనం మోసెస్ గురించి నేర్చుకుందాం. మోసెస్ ఏం చేస్తా ఉన్నారు అని అంటే, ఆయన సకల విద్యా కోవిదుడు. ఓకే, గుడ్. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన చేతుల్లో ఇప్పుడు ఏముందంటే నేరారోపణ ఉంది. ఆయన చేతుల్లో ఏముందంటే హత్య చేసిన వాడుగా ఉంది. ఆయన పారిపోయాడు, పిరికితనం ఉంది, అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ఇత్రోమామ దగ్గరికి వెళ్ళాడు, ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఇదంతా మీకు తెలిసిన కథ. ఎవ్రీబడి నోస్ దిస్, ఎవ్రీ స్టోరీ కదా ఈ మోసెస్ స్టోరీ. ఆ తర్వాత దేవుడు ఏం చేసిందంటే చక్కగా ఆయనని పిలిచాడు. మోషే మోషే అని పిలవంగానే ఆయన ఎందుకు పొద కాలిపోతుంది, అలా మంటలు వస్తున్నాయి ఏంటి అని, అక్కడ ఏమై ఉన్నదో అని చూడటానికి వెళ్ళాడు. ఏదో ఒక వింత జరుగుతుందని చూడటానికి వెళ్ళాడు. ఈ ప్రపంచంలో కూడా ఏదో వింత జరుగుతుంది. ఒక పెద్ద పాండమిక్ వచ్చేసింది, ఇక్కడంతా తెగుళ్ళు రాబోతున్నాయి, అందరూ రాలిపోతున్నారు, ఏదో జరుగుతుందని వింత మీకు కూడా కనపడుతుంది. మీరు వెళ్ళండి, అక్కడికి దగ్గరికి వెళ్ళండి, ఆశ కలిగి ఉండండి, ప్రార్థించడానికి ఆశ కలిగి ఉండాలి. ఇది నాది బాధ్యత, నా ఇంట్లోనే ఇది జరుగుతుందని ఆశ కలిగి ఉండాలి. ఏంటిది అని వింతగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన స్వరములు వింటున్నాడు. మోషే మోషే అని పిలవంగానే మోషే ఎవరు అని చెప్పేసి అక్కడికి వెళ్ళంగానే మోషే చేతిలో అప్పటి వరకు ఒక కర్ర ఉంది, అప్పటి వరకు ఒక అధికారం ఉంది. అది కేవలము గొర్రెలను కాయటానికి. ఈ లోకంలో మనకు కూడా ఒక అధికారం ఇచ్చిండు దేవుడు.
ఇప్పటి వరకు మీకు ఒక అధికారం ఇచ్చిండు, వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక అధికారం ఇచ్చిండు. నిన్ను నువ్వు పోషించుకోవటానికి, నీ ద్వారా నీ కుటుంబం పోషింపబడటానికి, నీ శరీరానికి నువ్వే తిండి పెట్టాలి, నువ్వే తినాలి. నువ్వు తినకపోతే ఎవడు తినడు, ఎవడో తింటే నీ కడుపుకు రాదు. నీ గొర్రె నువ్వే మేపుకుంటున్నావు. అది నీకు ఇచ్చిన అధికారం, లోక అధికారం. అప్పటి వరకు మోషే చేతిలో లోక అధికారాన్ని కలిగిన కర్ర ఉంది. అప్పుడు దేవుడు పిలిచి, బాబు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఏమైతుంది నీకు, ఏమైతుంది? అయ్యో యూ డోంట్ వరీ కర్ర అని చెప్పేసి ఆ కర్రను తీసుకొచ్చి, నువ్వు ఏదైతే కలిగి ఉంటున్నావో, నీకే అధికారం అయితే కుటుంబంలో కలిగి ఉంటున్నావో, ఏదైతే నెగటివ్గా, ఏదైతే బలహీనంగా ఉంటున్నావో దాన్నే దేవుడు ఉపయోగించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక రాజుగా కత్తిని పట్టుకొని యుద్ధం చేయాల్సిన మోషే కర్ర పట్టుకొని గొర్రెలను కాస్తున్నాడు. ఎంత తగ్గింపు, ఎంత బలహీనుడైపోయాడు అక్కడ. ఆ బలహీనతను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ బలహీనతలు ఏమై ఉన్నాయి, ఏమై ఉన్నాయి? నీకు సమయం లేదా? ఆ సమయాన్ని దేవుడు వెచ్చించబోతున్నాడు. నీకు ఆరోగ్యం బాలేదా? నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తారు? ప్రేయర్ రిక్వెస్ట్లు మరిచిపోతుంటున్నా అన్న వాళ్ళు ఎవరు ప్రార్థనలు చేస్తారు? ఎవరికి భారం ఉంది? అందరూ ప్రేయర్ చేసేటప్పుడు ఆమె బ్యాచ్లు ఎక్కువైపోయింది. బిజీ. ఏం తినాలా, ఏం తాగాలా, ఏం ధరించుకోవాలా, ఏం కట్టుకోవాలా, ఏం కొనుక్కోవాలా, ఇవే ఆలోచనలు. మీకుంటున్న ధనాన్ని ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఇవ్వాలా, ఎవరి దగ్గర నుంచి నాకు ఘనత వస్తుంది, ఏ పాస్టర్కి ఇస్తే నన్ను మెచ్చుకుంటారు, లేకపోతే మనం ఏదో చాలా చేసిన వారంగా ఉంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఒరే బాబు నేను ఇస్తే తప్ప నీకు రాదురా పయ్య అంటాడు. దేని గురించి నువ్వు అతిశయపడుతున్నావు? దేని గురించి నువ్వు సమయాన్ని వెచ్చిస్తున్నావు? ఆలోచించుకో. నీ అధికారం ఏమై ఉంటున్నది? ప్రభు యొక్క సన్నిధిలో అద్భుతమైన శక్తి గల, ఆశ్చర్యమైన అద్భుతాలు జరిగించడానికి దేవుడు వాడుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మోషే చేతిలో ఒక కర్ర ఉంది, నీ చేతిలో కూడా ఇప్పుడు ఒక అధికారం ఉంది. నువ్వు కూడా దేవుని యొక్క సన్నిధిలో వినుటకు నువ్వు చెవులిచ్చావు, అదే నీ అధికారం. దేవుని యొక్క సన్నిధిలో యు ఆర్ ప్రెసెంట్, అదే నీ అధికారం. ఆ అధికారాన్ని దేవుడు తన కొరకు ప్రార్థించే బిడ్డలుగా దేవుడు ఈ రోజు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. నీ చేతిలో ఏముందో దేవుడికి చెప్పు. ఈ రోజు ప్రభు నా చేతిలో ఈ బలహీనత ఉందని చూపించు. దాన్ని దేవుడు బలముగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ చేతిలో ఉన్నదేమి అని అడిగినప్పుడు మోషే చెప్తాడు, అయ్యా ఇదిగో నా చేతిలో కర్ర ఉంది. గుడ్, వెరీ గుడ్. ఆ కర్రని కింద పడే అంటాడు దేవుడు. కింద పడేసినప్పుడు అది పాము అవుతుంది. ఓ మై గాడ్, పాము అవ్వింది. ఆయన భయపడిపోతున్నాడు. వెంటనే ఆ పామును పట్టుకో అంటున్నప్పుడు మోషే వెళ్ళి దాని తోకను మాత్రమే పట్టుకున్నాడు. దేవుడు తోకను మాత్రమే నీ చేతికి ఇస్తాడు, తల ఆయన అధికారంలో పెట్టుకుంటాడు. జనరల్ గా తోక పట్టుకోగానే ఏం చేస్తుంది? అది తిరిగి టబాక్కమని మనల్ని కాటేస్తుంది. కానీ దేవుడు అన్ని యుద్ధములన్నీ ఆయన చేతిలోనే పెట్టుకుంటాడు. యుద్ధం చేయవాడను నేనే, నిలబడేవాడవే నువ్వు. పట్టుకో, కర్ర పట్టుకొని నడిపించు వాడవు నీవే. యుద్ధం మాత్రం నేను చేస్తా బిడ్డ, నీకెందుకు, నువ్వు టెన్షన్ పడకు. చాలా సంతోషంగా ఆ కర్రను తీయంగానే అది కర్రని, ఆ పామును ఇట్లా లేపంగానే అది కర్ర అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. అప్పుడు మోషేకు ధైర్యం వచ్చింది. నీ చేతిలో ఉంటున్న బలహీనత బలముగా మారినప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది. ధైర్యం కలిగిన ప్రార్థన శత్రువుని తరిమి కొడతాదంట. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డల జీవితంలో యేసు నామములో గొప్ప ధైర్యము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఓకే, గుడ్. ఇది ఈ రోజు మనకు అలాంటి ఆ కర్రను పట్టుకొని మోషే చక్కగా మరి ఆ యొక్క ఐగుప్తుకి వెళ్ళిండు. అక్కడికి వెళ్ళంగానే బోలెడు అద్భుతాలు, 10 తెగుళ్ళు వచ్చినాయి. ఆ తెగుళ్ళ నుంచి విడిపించిండు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ సన్నిధిలో అందరూ నీకు అధికారం ఏంటి? ఇప్పుడు అన్యులు కూడా మనల్ని ఎద్దేవా వేస్తారు కదా, అబ్బో వీళ్ళు మాత్రమే చేస్తారా, మేము కూడా బోలెడు పూజలు చేస్తున్నాం, మేము కూడా అవన్నీ చేస్తున్నాం. దేవుడు అంటాడు కదా, ఆ గారడి వాళ్ళందరూ కూడా పాములను చేసిరు, వాళ్ళు కూడా చాలా మంది పూజలు చేసిరు. కానీ దేవుడు మనకి అత్యధికారం ఇచ్చాడు. ఏం చేశాడు తెలుసా? ఆ పాములన్నీ కర్మింగేసింది. ఈ భూమి మీద సమస్త అధికారంలో ఉంటున్న గొప్ప అధికారాన్ని ప్రభు నీ చేతికి ఇచ్చాడు ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. సమస్త అధికారం ఆయన అంటాడు, నా తండ్రి నాకు ఇచ్చిన అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను అని చెప్తాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి నాకు ఇచ్చిన అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను అని చెప్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సరే, ఈ రోజు మనం చూసినట్లయితే మరి ఎక్సోడస్
17వ అధ్యాయము 8 నుంచి ఆ కింద భాగం మొత్తం మీరు చదువుకున్నట్లయితే ఒక కథ ఉంటుంది. ఏముంటది అని అంటే, సరే మొత్తానికి వీళ్ళందరూ తెగులను తప్పించుకున్నారు. ఓకే, ఆ యొక్క కర్రతోటి అద్భుతాలు చేయడమే నేర్చుకున్నాడు మోషే. ఇంకా యుద్ధం దాకా రాలేదు. పెద్ద సముద్రాన్ని పాయలు చేసిండు, మంచిగా అది చక్కగా దారి చేసింది, పరిగెత్తుకొని వచ్చిండు. అరణ్య మార్గంలో నుంచి నడుచుకుంటా వస్తున్నారు. అయితే దేవుడికి ఒక ఆలోచన కలిగింది, ఈ బిడ్డలకి ఆయనలో ఉంటున్న మహిమ శక్తి ఏంటో తెలియాలి. ఉత్త కర్రిస్తే అందరిని కొట్టుకుంటూ పోవడం కాదు. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద అథారిటీ? దేవుడు మీకు ఇచ్చిన అధికారంలో ఎంత శక్తి దాగుందో చూపించాలని దేవుడు ఏం చేస్తున్నాడంట, ఒక అద్భుతమైన ఒక యుద్ధాన్ని, ఒక రెఫదీములో వాళ్ళు దిగిర్రంట మోషే వాళ్ళందరూ. ఆ రెఫదీములో దిగంగానే అక్కడికి అమాలేకీయులు అనే వాళ్ళు వచ్చారు. అమాలేకీయులు అంటే శరీర సంబంధులు అని అర్థం. అమాలేకీయులు వాళ్ళందరూ వచ్చేసి, ఏ ఇజ్రాయేలీలారా, ఆఫ్టర్ ఆల్ మీరెంత? ఈరోజు మనం కూడా బోలెడు మంది అమాలేకీయులు వస్తుంటారు. నువ్వు ఆ అధికారాన్ని గట్టిగా పట్టుకోవడానికి నీ జీవితంలో మొట్టమొదట యుద్ధం చేసేది అమాలేకీయులతోనే. ఇది మొట్టమొదటి యుద్ధం ఇజ్రాయేలీలకి. ఈ యుద్ధం చేస్తే గాని నువ్వు ఈ ప్రజల్ని నడిపించలేవు. ఈ యుద్ధం చేస్తే గాని నీకు నియమించిన ఆ కాలానికి నువ్వు ప్రయాణం చేయలేవు. యుద్ధం చేయాలి. ఈ యుద్ధం ద్వారా దేవుని మహిమపరుస్తావు. ఈ యుద్ధం ద్వారా దేవుని యొక్క శక్తిని బయటికి తీసుకొస్తారంట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ పాండమిక్ రావడానికి గల కారణం ఏంటి అంటే, నీలో ఉంటున్న మహిమను, నీలో ఉంటున్న శక్తిని బయటికి తేవటానికి ఈ సంఘము ఈ యొక్క ప్రపంచాన్ని ఏలటానికి దేవుడు మనకిస్తున్న అవకాశం అయి ఉంటుంది. ఎంతమంది యొక్క సన్నిధిలో అధికారంతో ప్రార్థిస్తారో వారికి దేవుడు తన అధికారంతో ఈ యొక్క భూమిని ఏలటానికి శక్తినిచ్చేవాడుగా ఉంటున్నాడు. బి రెడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. సో మీలో ఉంటున్న ఆ మహిమను, మీలో ఉంటున్న ఆ శక్తిని బయటికి తేవడానికి దేవుడు ఆసక్తిని ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే అమాలేకీయులందరూ యుద్ధానికి వస్తున్నారు. వాళ్ళందరూ చాలా ఇదిగా ఉంటున్నారు. ప్రతి క్రైస్తవుడికి 3 శత్రువులు ఉంటారు. గమనించండి, ప్రతి క్రైస్తవుడికి, దేవుని నామం పెట్టబడిన ప్రతి క్రైస్తవుడికి 3 శత్రువులు ఉంటారు. ఒకడు సాతాను, ఒకడు శరీరము, ఒకడు లోకం. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినందుకు సాతాన్ని తుత్తనయులుగా, చిత్తచితులుగా వాడు ఓడిపోయాడంతే. ఆయన పాదాల కింద వాడు చితకదొక్కబడ్డాడు. ఆ పాదాన్ని, ఆ తలని చితకదొక్కేసిండు. ఇక ఆ తల ఎగిరి నిన్ను కాటేసే అవకాశం లేదు. సాతాను ఓడిపోయాడు. దేవుడు సాతాన్ని జయించాడు. వెరీ గుడ్. ఈ లోకాన్ని కూడా దేవుడు జయించాడు. వెరీ గుడ్. ఇంకా 3వది ఒకటే ఉంది, శరీరం. ఆ శరీరాన్ని నువ్వే జయించాలి. ఇది మొట్టమొదటి నీ యుద్ధం. నీ శరీరాన్ని నువ్వు జయించకపోతే దేవుడు నీకు అధికారము ఇవ్వడు. ఆమేన్, హల్లెలూయా. ఈ శరీరము నిద్రకు పొమ్మంటది. ఈ శరీరం నిద్ర పొమ్మంటది. ఈ శరీరం లస్టుకులో వెళ్ళిపోతుంది. ఇచ్చుకులు పెట్టి 7 పాపాలకు లోను చేస్తుంది. ఈ శరీరాన్ని నువ్వు గెలవాలి. అమాలేకీయులు శరీర సంబంధి కలిగిన వారు. వీరితోటి నువ్వు యుద్ధం చేయాలి. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి. ఇప్పుడు నీ అధికారాన్ని శరీరానికి ఉపయోగించాలి. నీ శరీరమే నీకు కోరికలను తీసుకొస్తుంది. ఈ శరీరమే ప్రార్థించనీయదు. ఈ శరీరమే నీకు జాబ్లు అంటది, లేకపోతే నీకు ఇంకెన్నో పనులను ముందుకు తీసుకొస్తుంది. లేకపోతే శరీరంలో ఉంటున్న అవయవాలు ఎక్కడెక్కడో ఏ నొప్పులో అని చెప్పేసి అవి ముందుకు తీసుకొచ్చి ప్రార్థించకుండా, నీకు దేవుడికి మధ్యలో ఆయనతో మాట్లాడకుండా, ఆయన సన్నిధికి వెళ్ళకుండా, ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడకుండా మీకు అడ్డులు కలగచేస్తుంది. ఆశ కలిగి ఎవరు ప్రార్థించరు. చూద్దాంలే. నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను యూట్యూబ్లో పిచ్చి పిచ్చి వాటి కొరకు. హలో అండి అనగానే వాడికి ఒక 1,00,000 వచ్చేస్తూనే ఉంటాయి వ్యూస్. ఆడేమీ ఉండదు. ఎట్టిగా పిచ్చోళ్ళందరూ పిచ్చి చూస్తారేమో అనిపించింది నాకైతే. నిజంగా అందులో ఏముంటుందో అర్థం కాదు. కానీ దేవుని యొక్క విలువైన సత్యమైన వాక్యాన్ని వినటానికి దేర్ ఇస్ నో టైం. తర్వాత చూస్తానులే, తర్వాత వింటానులే, చూద్దాంలే, టైం లేదు, బికాజ్ ఐఎమ్ బిజీ. చెప్పుకుంటున్న క్రైస్తవులారా, ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీ చేతిలో ఏమున్నది? మోషే చేతిలో కర్ర విడిచిపెట్టలేదు. కర్ర అధికారానికి గుర్తు. నువ్వు అధికారంతో ప్రార్థన చేయి, నీ ఎదుట శత్రువులు పారిపోతారు. ఆమేన్, హల్లెలూయా. అమాలేకీయులతో యుద్ధం జరిగేటప్పుడు రెఫదీములో దిగారు. అమాలేకీయులతో యుద్ధం జరుగుతుంది, శరీరంతో యుద్ధం జరుగుతుంది. ఈ శరీరంతో యుద్ధం జరగడానికి 2 రకాల
రకాల యుద్ధం, ఒకటి కనిపించేది, ఒకటి కనిపించనిది. కనిపించే యుద్ధం వాక్యముతో నీ జీవితాన్ని సరి చేసుకోవాలా, వాక్యముతో నీ శరీరాన్ని సరి చేసుకోవాలా. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మీరు చూసినట్లయితే ఈ వాక్యము రెండంచుల గల సజీవమైనది, రెండంచుల గల మరి షార్ప్ యారో, షార్ప్ స్వాడ్ అన్నట్టు, అంటే రెండంచుల గల షార్ప్ ఖడ్గం ఇది. ఇదేం చేస్తుంది అంటే అటు ఇటు ఇటు అటు చక్కగా నిన్ను తొలిచి అందమైన విగ్రహంగా నేను తయారు చేస్తాను, నీ జీవితాన్ని సరిచేస్తుంది. వాక్యం అది కనిపించేది. ప్రార్థన నీకు తండ్రికి రహస్యముగా ఆయనతో మాట్లాడేది. నువ్వు ప్రార్థించేటప్పుడు యేసుప్రభు మనకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పుతాడు. నువ్వు వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని, నీ హృదయం అనే గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూచుతున్న తండ్రికి మొరపెట్టురాబోయ్ అంటాడు. నీ పెదవుల మీద ప్రార్థన కాదు, హృదయాంతరాల నుంచి వచ్చే ప్రార్థన ఆయన సన్నిధిని చేరుతుందంట, ఆయన దృష్టిస్తాడంట. ఏ ప్రార్థన మనం చేస్తున్నాం? నలుగురితో పాటు ఆమెన్ ఆమెన్ అనే బ్యాచ్ లో ఉన్నామా? వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఆమెన్ ఆమెన్ అంటున్నామా? హృదయ భారం కలిగి ప్రార్థన చేస్తున్నామా? నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు చేసే వ్యాపారం, నువ్వు చేసే ఏవైనా సరే తండ్రి ఇస్తేనే నువ్వు తీసుకునేది నీ జీవితంలో. కానీ దేవుడికి కృతజ్ఞత లేని వారంగా ఉంటున్నాం, ప్రార్థన చేయలేని. ఆమేన్ హల్లెలూయా. 17 సంవత్సరాల యెహోషువకు ఒక భారం కలిగింది. ఆయన కింద కత్తి పట్టుకొని యుద్ధం చేస్తున్నాడు. ఈయన ఈ 17వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఈ యొక్క నిర్గమకాండం 17వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆయన 8వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, ఆ రెహబతేములో వాళ్ళు దిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, ఒక కొండ ఎక్కుతాడు. ఇక్కడ కొండ శిఖరమునకు వెళ్ళి, ఒక కొండ ఎక్కాలంటే ఎంత కష్టం తెలుసా? కొండ అంటే కొన్ని బండల సముదాయం, స్థిరమైన నీ నిర్ణయాల సముదాయం, స్థిరమైన నీ జీవితపు సముదాయం. ప్రభు దగ్గర నువ్వు ఏ స్థితిలో స్థిరంగా ఉన్నావు? నువ్వు నిద్రను ఆపుకొని ప్రభు కొరకు ప్రార్థిస్తున్నావా? నీ జీవితంలో నీకు విలువైన అన్ని వదిలేసుకొని నువ్వు జీవితంలో ఆయన కొరకు నువ్వు సమయాన్ని వెచ్చిస్తున్నావా? ఆయన కొరకు నువ్వేమైనా త్యాగం చేస్తున్నావా? ఇవన్నీ కొండలే రాబోయి, ఇవన్నీ రాళ్ళే. ఆ రాళ్ళ సముదాయమే పెద్ద కొండ. నీవేమి స్థిరంగా ఉంటున్నావు ప్రభు సన్నిధిలో? ఒక కొండ ఎక్కేటప్పుడు ఉత్తి రాళ్లే కాదు, కానీ అక్కడ బోలెడు పొదలుంటాయి, బుషెస్ ఉంటాయి. అవన్నీ నువ్వు చెప్పే సాకులు. ప్రార్థించినావా? అయ్యో నేను చూడలేదు. ప్రార్థించినావా? అయ్యో నేను అనుకోలేదు. ప్రార్థించినావా? ఎప్పుడైనా నాకు టైం లేదు. ప్రార్థించినావా? అయ్యో నాకు ఉద్యోగం ఉంది కదా అందుకని నేను చేయలేకపోయినా. ప్రార్థించినావా? ఈ పిల్లలతో కుదరలేదు. ప్రార్థించినావా? అయ్యో నేను మర్చిపోయినా. ఇవన్నీ సాకులే మన జీవితంలో, ఇవన్నీ సాకులే. వీటిని దాటుకొని కొండ శిఖరమున ఇక దాటడానికి ఏమీ లేకుండా ఉన్నతమైన స్థానంలో ఉత్తమమైన కార్యాలు చేయడానికి దేవుడు తన కృపను విస్తరిస్తాడు. కొండ శిఖరానికి ఎక్కు. మోషే ఆ కర్ర పట్టుకొని అహరోనును హూరును తీసుకొని పైకి కొండ శిఖరం దగ్గరికి వెళ్ళి. మీరందరూ ఆలోచించవచ్చు, ఇదేంద్రా భయ్, ఆడ కింద యుద్ధం జరుగుతుంటే ఈయన కొండకి కూర్చున్నాడు? అవును, ఎందుకు తెలుసా? ప్రతి యుద్ధానికి నీ జీవితంలో నీకు వాక్యం ఉంటే సరిపోదు, కానీ ప్రార్థనా శక్తి లేకపోతే ఆ యుద్ధానికి విలువ లేదు. నీ చేతిలో కత్తి ఉండొచ్చు, కానీ నీలో ధైర్యము, నీలో శక్తి లేకపోతే ఆ కత్తి ఎలా ఉపయోగించాలో నీకు అర్థం కాదు. నీ దగ్గర కర్ర ఉండొచ్చు, కానీ నీకు సరి అయిన జ్ఞానంతో ఆ కత్తిని ఉపయోగించకపోతే ఆ కత్తి నీ దగ్గర ఉండి వ్యర్థము. వాక్యపు శక్తి ఉండొచ్చు, కానీ అది లేకపోతే నీ జీవితంలో ప్రార్థన శక్తి లేకపోతే నీ జీవితంలో అది వ్యర్థము. ప్రార్థన అనేది నీ శత్రువును జయించటానికి, శరీర సంబంధి అయిన శత్రువులను జయించటానికి అది గొప్ప ఆయుధమై ఉన్నది. అందుకే ప్రార్థన అనేది గొప్ప శక్తి గల అద్భుతమైన ఒక ఆయుధం. ఆమేన్ హల్లెలూయా. ఓకే, దేవుని యొక్క సన్నిధిలో వీళ్ళు ఆయన ఆ ప్రార్థన జీవితానికి వెళ్ళటానికి, అంటే ప్రార్థన అనేది తండ్రితో మాట్లాడటం, ఆయన సన్నిధికి వెళ్ళటం, ఆయన సన్నిధిలో ఆయనతో ముఖాముఖిగా మాట్లాడటం. మోషేకి అది మాత్రమే సాధ్యమైంది. మోషే మాత్రమే ముఖాముఖిగా ప్రభుతో మాట్లాడిన వాడు. ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావు, ప్రభు అంటాడు నేను నీతో ముఖాముఖిగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. కమాన్ అంటాడు దేవుడు, కమాన్ అంటాడు దేవుడు. ఆయన మహిమను చూస్తూ నువ్వు మాట్లాడే సామర్థ్యం వస్తుంది ప్రార్థన చేస్తే.
ప్రార్థన అంటే మామూలుగా కాదు. నీ గదిలోకి నువ్వు మోకాలుండు, చేతులు ఎత్తి ప్రార్థన చెయ్యి. నీకుంటున్న సాకులన్నిటినీ జయించు, నీకుంటున్న బలహీనతలన్నిటినీ జయించు. స్థిరమైన నీ మనస్సును దేవునిపై నిలుపు. అది కొండ వలె మారి శిఖరమున నిన్ను నిలబెడతది. ఈ ప్రార్థన జీవితం నిన్ను కొండ శిఖరము పైన ఉన్నతమైన స్థానంలో ఉత్తమమైన కార్యాలు చేసే బిడ్డగా నిన్ను నిలబెడతది. నువ్వు గొప్పగా ప్రార్థించే బిడ్డవైతే ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. వేటకాని ఉరిలో నుంచి ఎవరు కూడా నిన్ను డిస్టర్బ్ చేయని స్థానంలో నిన్ను కూర్చోబెడతాడు. ఏ శత్రువు కూడా నిన్ను చేరలేని స్థానంలో నిన్ను కూర్చోబెడతాడు. ఈ ప్రార్థన జీవితం అంత శక్తివంతమైనది. ఆమేన్. అందుకే దేవుడు అంటాడు, మీరు నూతనమైన ఈ యొక్క ఈ గ్రంథంలో మీరు చూసినట్లయితే దేవుడు అంటాడు కదా, ప్రార్థించే వాళ్ళకి ఎంత గొప్పోలండి, మెలకువగా ఉండండి, కనిపెట్టి ప్రార్థన చేయండి అని ప్రభు బతిలాడుతున్నాడు. యేసు ప్రభు రాత్రనక పగలనక పొద్దుగుకులు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అందుకే ఆయన ఉన్నతమైన స్థానంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రార్థన చేసి ఆయన సన్నిధికి, ఆయన ఉన్నతమైన స్థానంలో మనల్ని కూర్చోబెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ప్రార్థించడానికి నీకు 2 చేతులు కావాలి. నీ చేతుల్లో ఏమున్నది? రిక్త హస్తాలతో ప్రభు చేతులు ఇదిగో. ఎవరైనా నిన్ను అనగానే, ఒక శత్రువు నిన్ను రాగానే మనం ఏం చేస్తాం తెలుసా? సరౌండ్ అయిపోతాం, ఆయన అధికారానికి ఒప్పుకుంటాం. నీ ప్రవర్తనలో కూడా దేవుని అధికారానికి ఒప్పుకో. 2 చేతులు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే అబ్రహాము ఆశీర్వాదాలను దేవుడిస్తాడు. ఈ చేతిలో నుంచి దేవుడు దీర్ఘాయువుని ఇతరులకు ఇస్తాడంట. ఈ చేతిలో నుంచి ధన ఘన సంపదలను ఇస్తాడంట. ఇవన్నీ చేయకుండా ప్రభు నన్ను ఆశీర్వదించు, నీ ధనం ఇది అంటే దేవుడు అంటాడు కదా, నేనైతే ఇయ్యనంటాడు. అప్పుడు నీ ప్రార్థన ఆడిపోద్ది తెలుసా? దుష్టుడు దగ్గర పోయి దుష్టుడు ఇచ్చే ధనంతో నువ్వు ఆశీర్వదింపబడతావు. అది ఎంత వ్యర్థం. వ్యర్థమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు అర్హతను ఇవ్వలేదు. ఆమేన్. హల్లెలూయా. ప్లీజ్ ఓపెన్ యువర్ హార్ట్ టు ప్రే. దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఎన్ని సాకులు చెప్తున్నారు? సిగ్గు లేదు? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అమాలేకీయులను దేవుడు ఎలా తిడుతున్నాడు, అమాలేకీయులు ఎంత శత్రువులా కనబడుతున్నారో మీ అద్దంలో మీ మొహాలు చూసుకొని. ప్రార్థించలేని మీ జీవితంలో అమాలేకీయులతోటి ఉన్నాయి. తూ అని ఉమ్మేస్తాడేమో దేవుడు, జాగ్రత్త సుమా. మోషే చక్కగా వెళ్ళిపోయాడు. యెహోషువ కింద కత్తి పట్టుకొని అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు. మోషే ప్రార్థిస్తున్నాడు, చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. ఉదయం నుంచి చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. సూర్యుడు అస్తమించు వరకు ఆయన ప్రార్థన సాగి ఉంటుంది. అంటే నీ దుఃఖ దినాలన్నీ సమాప్తం అయిపోయే వరకు నీ ప్రార్థన ఆపకూడదు. యెషయా 60వ అధ్యాయం 20వ వచనంలో అంటది, సూర్యుడు ఇక మీదట సూర్యుడు రాడమ్మా, చంద్రుడు క్షీణించిపోతాడు. వావ్, నీ దుఃఖ దినములు సమాప్తములైనవి అంటాడు యెషయాలో. నీ దుఃఖ దినాలు సమాప్తం అయ్యేంత వరకు నీ ప్రార్థన అలాగే ఉండాలి. చేతులు నొప్పులు పడుతున్నాయి, ఆయనకి ఎంతసేపు చేతులు ఎత్తుతున్నాడు, చేతులు నొప్పులు పడుతున్నాయి. అప్పుడు వెంటనే ఏం చేశాడు తెలుసా? ఒక బండను తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టి, ఒకవైపు అహరోన్ ఇంకోవైపు హోరు, ఇద్దరు ఆయన చేతులు ఎత్తి పట్టుకున్నారంట. ఆమేన్. హల్లెలూయా. భారముగా ప్రార్థించే వాళ్ళకన్నా సహాయం చెయ్యండి. అహరోను హోరు వలె ఏకీభవించండి, ఇతరులతోటి ప్రార్థన చేయండి. ఎంత భారంగా ప్రార్థన చేస్తున్నారు. ఒక్కొక్క దైవజనులు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రతి ప్రాబ్లం మన ప్రాబ్లం అని అనుకుంటున్నారు. మీరెందుకు అంత హ్యాపీగా ఉన్నారు? ఒక్కరు కూడా ప్రార్థించే మనసు లేదా? ఎంతమంది రాలిపోతున్నారు? లెక్క పెట్టుకుంటున్నారా? ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది ఉంటున్నారు? అయ్యో వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు. ఫార్వర్డ్ చేసుకోండి అన్ని. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ముచ్చట్లు పెట్టుకోండి, ముసలమ్మ ముచ్చట్లు. లేకపోతే అమ్మో అనుకుంటూ భయపడుకుంటూ బ్రతకండి. సిగ్గు అనిపించట్లే? దేవుడు మీ చేతికి కర్ర ఇచ్చాడు. ఏది మీ యొక్క జీవితంలో కర్రను ఉపయోగించే పద్ధతి? మోషే చేతిలో కర్ర ఇస్తే మోషే సకల విద్యా కోవిదుడు. మోషే తనకు రాజసం ముట్టుపడేంత శక్తి ఉంది. ఆయన గోలుడున్నాయి. అన్నిటిని పెంటగా ఎంచుకొని నీ కొరకు నా కొరకు ఆయన మనల్ని నడిపించడానికి ఒక నాయకుడిగా వచ్చాడు. నువ్వెవరిని నడిపిస్తున్నావు? నీ ప్రార్థనా జీవితంతో ఎవరిని నడిపిస్తున్నావు? దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా. నీ చేతిలో ఏమున్నదో దేవుడికి చెప్పు. నా చేతిలో బలహీనతలు ఉన్నాయ్యా, దాన్ని బలముగా మారుస్తాడు దేవుడు. ప్రార్థించు, ప్రభువా
ముందు నన్ను నేను జయించుకోవటానికి నా బలహీనతల్ని మార్చుదేవా అని ప్రార్థన చేసి, దేవుడి చేతిలోనైతే ఇన్నున్నాయి, దేవుడి చేతిలోనైతే అధికారం ఉంది. నీ చేతిలో ఏమున్నది, ఏం కర్ర ఉంది, అది కింద పడే. దాన్ని దేవుడు అధికారయుక్తంగా చేయబోతున్నాడు, అధికారయుక్తంగా చేయబోతున్నాడు. నీ చేతిలో ఉంటున్న అధికారానికి ప్రజలు భయపడేటట్టు చేస్తున్నాడు. నీ ప్రార్థన, నోటితో వచ్చిన ప్రతి ప్రార్థన పక్కన శత్రువు గడగడలాడుతూ 7 దారులు పరిగెత్తే శక్తిని ఇవ్వబోతున్నాడు దేవుడు. పామును చూడగానే వావ్ వెరీ గుడ్, పాము ఎంత బాగుంది అని ముద్దులు పెట్టుకుంటారు ఎవరైనా. పామును చూడగానే ప్రతి చచ్చిపోయిన పామును చూస్తే కూడా భయపడతారు చాలా మంది. ఎలాంటి అధికారం? గజ 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 శత్రువు గడగడలాడుకుంటూ దుష్టుడు 7 దారులు పరిగెత్తే అధికారాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన మీరు చేస్తున్నారు? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఉన్నతమైన స్థానంలో ఉత్తమమైన కార్యాలు చేయడానికి ఏ శిఖరం ఎక్కారు మీరు? ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? గుట్ట చుట్టూ తిరిగి ప్రార్థన చేస్తున్నారా? గుట్ట ఎక్కి ప్రార్థన చేస్తున్నారా? మీ ప్రార్థన శక్తి ఎంత ఉంది? మీ వాక్యపు శక్తి ఎంత ఉంది? మీ జ్ఞానపు శక్తి ఎంత ఉంది? ఆ యొక్క శిఖరం పైన మోషే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. శిఖరము క్రింద యెహోషువ వాక్యముతో యుద్ధం చేస్తున్నాడు, వాక్యముతో యుద్ధం చేస్తున్నాడు. అది కనిపించే యుద్ధం, ఇది కనిపించని యుద్ధం. కనిపించని యుద్ధం మీరు చేసినట్లయితే కనిపించే యుద్ధముతో దేవుడు నీకు జయమిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యం అంట తానే వెళ్ళిపోయి ఒక్కొక్కరిని సఫ చేసి వస్తుందంట. అంత శక్తివంతమైనది నీ వాక్యం. వాక్యము అగ్ని వంటిది కాదా, సుత్తె వంటిది కాదా, శత్రువులను జయించడానికి విలువైన గొప్ప వస్తువుగా మారిపోతుంది నీ వాక్యం. నువ్వు చదువుతున్న వాక్యం, నువ్వు నేర్చుకుంటున్న వాక్యం, నువ్వు వింటున్న వాక్యం నీ ప్రొటెక్షన్. నువ్వు ఎక్కిన శిఖరం దగ్గరికి నువ్వు చేస్తున్న ఆ ప్రార్థన డిస్టర్బ్ చేయడానికి రాదు. డిస్టర్బ్ చేసేది ఎవరయ్యా అంటే నువ్వే. అబద్ధం అది. నా సమయం లేదు అనేది అబద్ధం. నీ శత్రువు నువ్వే, అమాలేకుడివి నువ్వే, శరీర సంబంధివి నువ్వే. ఆ శరీరాన్ని జయించలేక ప్రార్థించలేకపోతున్నారు. నా ప్రార్థన సమయం లేదు, అయ్యో నేను చూడలేదు, నేను మరువలేదు, నేను మర్చిపోయాను, అయ్యో ప్రార్థించాలి, చూద్దాం రేపు ప్రార్థిస్తాను, ఇక రేపటి నుంచి ప్రార్థిస్తాను. ఇలాంటి సాకులు, ఇలాంటి తుప్పలలో నడిచే నీ జీవితం జారి కింద పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త సుమ. నీ చేతిలో కర్ర ఉంటే, నీ చేతిలో అధికారం ఉంటే ఈజీగా నువ్వు శిఖరం ఎక్కి కూర్చోగలవు, శిఖరం ఎక్కి కూర్చోగలవు. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం ఆ యుద్ధాన్ని జయిస్తామో, కర్ర పట్టుకొని అధికారాన్ని పట్టుకొని గౌనుల యుద్ధ మనల్ందరినీ కొడియాడతారంట. ఈ అధికారం ఎందుకయ్యా అంటే అందరూ మనకు ఘనతనిస్తారంట. ఈరోజు నీ ఇంట్లో స్త్రీలారా మీరందరూ పనులు చేసుకుంటా ఉంటే మిమ్మల్ని అందరూ పొగుడుతారు. అబ్బా మంచి పెళ్ళాం, ఎంత బాగా వంట చేస్తుందో, ఎంత మంచిదో. దీనికి మీరు ఎంత దూరం ప్రయాణం చేయగలరు? వంట చేసేంత వరకు మిమ్మల్ని పొగుడుతారు, మంచి పనులు చేసేంత వరకు మిమ్మల్ని పొగుడుతారు. ఆ తర్వాత ఒకప్పుడు ఈ అమ్మాయి బాగా చేసేది, ఇప్పుడు చేయట్లే. కానీ దేవుడైతే ఉన్నతమైన స్థానం, ఇక శిఖరము తర్వాత ఇక మీకు ఏమీ లేదాడా, మిమ్మల్ని ఇక అసలు మీకు అక్కడ ఉన్నతమైన స్థానం, ఇక ఆ తర్వాత ఇంకేమీ లేదు మిమ్మల్ని తిట్టడానికి కానీ, మిమ్మల్ని ఇంకేం చేయటం. అంత పెద్ద అధికారాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు ఈ ప్రార్థనతో. మీ చేతుల్లో ఏముందో ఊహించుకోండి, ఆలోచించుకోండి. మోషే చేతిలో కర్ర ఉండి ఇంతమందిని నడిపిస్తున్నాడు, ఇంత యుద్ధం చేసిండు. నీ యుద్ధం ఎవరితోనయ్యా? నీ యుద్ధం ఎవరితో? నీ శరీరంతో కాదు. నీ శరీరానికి చక్కని రగ్గు కప్పి వెచ్చగా ఉంచి ఎవరితో యుద్ధం చేస్తున్నావు? ఇతరుల శరీరాలతో యుద్ధం చేస్తున్నావేమో. జాగ్రత్త సుమా. నీ దగ్గర ఇంత పెద్ద నలుసులు పెట్టుకొని, నీ దగ్గర ఇంత కంపు పెట్టుకొని పక్కన వాళ్ళని చూస్తున్నావేమో. జాగ్రత్త సుమా. అయ్యో అని ఒడ్డున నిల్చొని చూస్తున్నావేమో. జాగ్రత్త సుమా. ప్రభు చెప్తున్నారు, నేను నీకు అధికారం ఇచ్చిన ఈ ప్రజల్ని నడిపించే బాధ్యత నీది. మోషే దివారాత్రాలు ప్రభుకు మొర పెడుతున్నాడంట అంతమందిని నడిపించడానికి. మోషేకున్న లాభం ఏంది? దుఃఖపడుతున్నాడంట వాళ్ళ కొరకు. మోషేకున్న లాభం ఏంది? నీ జీవితం ఏంటి? నువ్వెక్కడ దుఃఖపడుతున్నావు? నీ సన్నిధి ఏంటి? బీ కేర్ఫుల్ విత్ దిస్.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈయన మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఆయనకు కూడా సూర్యుడు అస్తమించే వరకు ఆయన అలాగే ప్రే చేస్తా ఉన్నాడు. అమ్మయ్య, చేతులు లాగిపోతున్నాయి అని ఒక చేయి కిందికి దిగంగానే వాళ్ళు ఓడిపోతున్నారు. నీ చేతులు దిగకుండా ప్రార్థన చేయి. చేతులు దిగకుండా ప్రార్థన చేయి. ఎంత కష్టం! పొద్దాక చేతులు ఎత్తుట నైవేద్యం అంట. దేవుని యొక్క సన్నిధిలో పొగలాగా పోతుందంట మన ప్రార్థన ఆయన సన్నిధికి. మంచి సువాసన, భక్తిగల సువాసన, భక్తిగల ప్రార్థన అంట. నీ ప్రార్థన ఎట్లా ఉంది? నువ్వు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? నీ చేతులు బాగా నొప్పి పెడుతున్నప్పుడు నువ్వు భర్తవైతే భార్య సహకరించాలి, పిల్లలు సహకరించాలి. కుటుంబంలో ఈ కుటుంబాలన్నీ ఇలా ప్రార్థన చేస్తే, మోషే తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఇజ్రాయేలీల కుటుంబంలో కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీ కుటుంబం కొరకు నువ్వేం ప్రేయర్ చేస్తున్నావు? ఫస్ట్ నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటేనే దేశాన్ని రక్షించుకునే సామర్థ్యము కలిగి ఉంటది. భార్య ప్రార్థన చేస్తుంటే భర్త సహకరించాలి, పిల్లలు సహకరించాలి. భర్త ప్రేయర్ చేస్తుంటే భార్య బిడ్డలు సహకరించాలి. బిడ్డలు ప్రార్థన చేస్తుంటే తల్లి తండ్రి సహకరించాలి. ఇది కుటుంబం. కుటుంబంగా నువ్వు గెలిస్తే దేవుడు ఇంకొక అధికారం ఇస్తాడు, ప్రమోషన్ ఇస్తాడు, దేశం పైన బాధ్యతనిస్తాడు. సంఘ ఆ కాపరి ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క సంఘస్థులందరూ కలిసి ఏకీభవించాలి. ఎలా ఏకీభవిస్తున్నారండి మీరు? మీ చేతుల్లో ఏముందని ఏకీభవిస్తున్నారు? ఈరోజు ప్రభు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ చేతులలో ఏం పెట్టుకున్నారు? ఈ లోకపు ఆశలు పెట్టుకున్నారా? లేకపోతే ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి టైం పాస్ అనే ఆశను పెట్టుకున్నారా? ఎవరి బిడ్డలారా, మీరు అంతే కదా, అందరూ అంతే కదా. ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు? ఒకసారి బయట చూడండి, రాలిపోతున్నారు, పిట్టల్లాగా రాలిపోతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఎంత దుఃఖపడతారు కదా, 40 రోజులు దుఃఖాన్ని సల్పిస్తారు కదా. తండ్రి ఇంట్లో తండ్రి బిడ్డలము, ఈ భూమంతా ఆయన ఇల్లు, ఆయన ఇంట్లో ఇంతమంది చచ్చిపోతుంటే తండ్రికి ఎంత దుఃఖం ఉంటుందండి. అయ్యో అని నువ్వు అంటున్నావే, తండ్రి ధారలుగా ఏడుస్తుంటాడు. అయ్యో, ఆయన అంటాడు, ఒక్క ఆత్మ కూడా నశించుట నాకు ఇష్టము లేదు. ఇంతమంది నశించిపోతా ఉంటుంటే ఎంత బాధ. ఆ బాధ నీకు ఒక్కటి కూడా లేదా? ఆయన రాజ్యంలో పాలుభాగస్తుడి కావా? కుటుంబంలో ఎవరైనా పోనీ బెంటలు రిటాడా? మనసు లేదా? జ్ఞానం లేదా? ఏం పెట్టుకున్నావు నీ చేతుల్లో ప్రార్థించడానికి? ఏది నీ మనస్సు? ఏది నీ మనస్సు? ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. మోషే చేతుల్లో అయితే అధికారం ఉంది, నీ చేతుల్లో ఏముంది? ఏం ప్రార్థన చేస్తున్నారు మీరు? ప్లీజ్ సిగ్గుపడండి. ఈ వాక్యం విని సిగ్గుపడండి. అయ్యో, రిక్త హస్తాలతో ఉంటున్న మీ చేతులను చూసి సిగ్గుపడండి. ఊరికనే ఏమీ లేని మీ చేతులను చూసి సిగ్గుపడండి. మీ అదృష్ట రేఖలను చూసుకుంటూ మురిసిపోయే మీ జీవితాలను చూసి సిగ్గుపడండి. మీ పొట్టల కొరకు కష్టపడుతున్న మీ చేతులను చూసి సిగ్గుపడండి. మీ ఇంటిని అలంకరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకుంటున్న మీ చేతులను చూసి సిగ్గుపడండి. ప్రభు కొరకు శిఖరాగ్రమున ప్రార్థించండి. దుఃఖ దినాలు సమాప్తమయ్యే వరకు ప్రార్థించండి. సూర్య అస్తమయ్యేంత వరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ఒక్కొక్క మోషేలా చూడాలని ఆయన ఇష్టపడుతున్నారు. ఒక్కొక్క మోషేలా చూడాలని ఆయన ఇష్టపడుతున్నారు. మొట్టమొదటి యుద్ధం మీకు ఇస్తున్నాడు దేవుడు. మీకు అధికారం ఇచ్చాడు, మీ చేతిలో అధికారం ఇచ్చాడు. ఆ దాంతో అమాలేకీయులను, శరీర సంబంధి అయిన అమాలేకీయులను జయించండి. మీ శరీరాలను జయించండి. ప్రార్థనకు ఏది అడ్డంగా ఉంటుందో దాన్ని జయించండి. సమయం దొరికినప్పుడు ప్రార్థించే మనసును కలిగి ఉండండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఊరికేనే ఆ యొక్క తలుపుల దగ్గర, గవినీల దగ్గర వేసేసుకొని అమ్మాయి సంహార దూత మా దగ్గర, ఏ తెగులు మా గుడారాన్ని సమీపించదు, థ్యాంక్ యూ జీసస్ అని బ్రతకకండి. స్వార్థపరుల్లాగా బ్రతకకండి. డాంబికాలు చెప్పే వాళ్ళలాగా బ్రతకకండి. పైకి భక్తి కలివారి వాళ్ళని నటిస్తూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేని బిడ్డలుగా మీరు బ్రతకకండి. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో ప్లీజ్ భారము కలిగి, బాధ్యత కలిగి ప్రవర్తించండి.
గనులేమి అల్పులేమి అందరికీ ఏకరీతిగా అధికారం ఇచ్చిన దేవుడు. యూజ్ యువర్ అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అప్పుడు అబ్రహాము ఆశీర్వాదాలు మీ చేతిలో ఇస్తాడంట. అప్పుడు మోషేకి ఎంత శక్తిని ఇచ్చిందంటే ఆయన చెయ్యెత్తినప్పుడు అద్భుతాలు జరిగినాయి. ఆయన చెయ్యెత్తినప్పుడు అద్భుతాలు జరిగినాయి. ఎత్తబడే చెయ్యిగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. అబ్రహాము ఆశీర్వాదం వల్లే నువ్వు ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాడు. నీ నోటిలో ఆయన మాటలు పెట్టి నీకు అవునంటే అవును, కాదంటే కాదని ఈ లోకమంతా నీ పాదాల కిందికి తీసుకొస్తాడు. ఊరికనే అవన్నీ చేయవలసిన పనులు చేయొద్దు, చెయ్యరాని పనులు మాత్రం చేసుకుంటూ ఆశీర్వాదాలన్నీ మనకు కావాలి. ఇప్పుడు ఎవరైనా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఉండే ఆశీర్వాదాలన్నీ ఎంతమందికి కావాలంటే ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు తోకగా ఉండవు తలగా ఉంటావు అనగానే ఎంత సంతోషమో. ఓ నేను తలగా ఉంటానా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటావు. ఆ తలగా ఉండటానికి తోకగా ఉండటానికి నువ్వేం చెయ్యాలో ఆ వాక్యంలోనే ముందుంది చదువు. నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. బిఫోర్ దట్ ఆయన ఆజ్ఞ ఉంది. ప్రతి ఆశీర్వాదానికి దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు, దాన్ని పాటించు, లేదా మరణము పొంచి ఉంటుంది నీ దగ్గర. ఈ అధికారాన్ని పొందుకోకపోతే మరణము పొంచి ఉంటుంది. జాగ్రత్త సుమా. ఈ అధికారాన్ని నువ్వు పట్టుకోకపోతే దీర్ఘాయువు నీ దగ్గరికి రాదు. ఆమేన్, ఆమేన్. ఎంత గొప్ప విషయం. దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నీ చేతుల్లో ఏముంది? బలహీనతలు పెట్టుకొని అదే చేతులు నలుపుకుంటూ ఉంటున్నావేమో. బలహీనుడు చేతులు నలుపుకుంటూ ఉంటాడు, బలవంతుడు చెయ్యిని విసిరేసి ఎస్ ఐఎమ్ రెడీ టు డూ అంటాడు. ఈరోజు దేవుడు పని చేయడానికి నీ చేతులు ఎక్కడెత్తావు? ఎక్కడెత్తావు? ఇంకా నీ శరీరాన్ని కాపాడుకోవటానికి ఎత్తావా? నీ సిగ్గును కాపాడుకోవటానికి ఎత్తావా? ప్రార్థించలేని నువ్వు దిగంబరుడివి అంటాడు. పేతురుని ఎంతో ఇష్టపడ్డాడు దేవుడు, ప్రార్థించట్లేడు, ప్రార్థన జీవితాన్ని కోల్పోయాడు. ఆయన ప్రార్థన జీవితాన్ని కోల్పోయిన తర్వాత మీకు నేను త్వరగా చెప్తాను ఏంటి అనంటే, ప్రార్థన జీవితాన్ని కోల్పోయిన తర్వాత ఆయన ఏమేమి కోల్పోయిండు అనంటే, లూకాసు వార్త 22వ అధ్యాయంలో కానీ చాలా 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 ఉంటాయి. మీకు ఇది ఎప్పుడన్నా చెప్తాను ఏంటి అనంటే, మొట్టమొదట ఆయన ఏం చేసిండంటే శోధనలో పడిపోయిండు. ఎలాంటి శోధనలో పడిపోయిండు అని అంటే, ఇక అబద్ధాలు ఆడటం మొదలు పెట్టిండు. ఫస్ట్ శోధనలో పడిపోయిండు, అబద్ధాలు ఆడటం మొదలు పెట్టిండు. మళ్ళీ తిరిగి ఆయన పాత జీవితానికి వెళ్ళిపోయిండు. ఒట్టి చేతులతో ఉండు, గుడ్డోళ్ళలాగున్నాడు. లాస్ట్కు దిగంబరుడు అయ్యిండు. ప్రార్థన లేని నీ జీవితం కూడా ఇలాగే అవ్వబోతుంది. దేవుడు దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరిచి ఉన్నతమైన స్థానంలో ఉత్తమమైన కార్యాన్ని చేయడానికి ఆయన కృపను విస్తరింపచేస్తానంటే, అదే కృపను వాడుకుంటున్నా నువ్వు దిగంబరుడు అవుతావా? ప్రార్థనా జీవితం లేకుండా నువ్వెంత తిన్నా ఏం తాగినా నువ్వు దిగంబరుగా ఉంటున్నావు దేవుని దృష్టిలో. భారంగా ప్రార్థించండి, నిజముగా ప్రార్థించండి. నిజముగా మొరపెట్టే వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ఊరికనే యేసయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రమయ్యా, మాకు ఆత్రమయ్యా, మేమైతే లోకంలో ఉంటున్న పనులన్నీ చేసుకోవాలి, ఇంకా మేము అక్కడ అదిగో ఆ స్థలాలు కొనుక్కోవాలి, లేకపోతే ఇల్లులు కట్టుకోవాలి, లేకపోతే పొలాలు కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి, ఇవన్నీ కాదు ఆలోచన. ఇవన్నీ అన్యజనులు చేస్తారంటున్నాడు దేవుడు. నువ్వు అన్యజనుడువా ఇజ్రాయేలీయుడువా? ఇజ్రాయేలీయుడివి అయితే నీ చేతిలో దేవుడు తన అధికారపు కర్ర నుంచబోతున్నాడు. గొర్రెలను కాసే కర్ర పట్టుకుంటావా? దేవుని యొక్క బిడ్డలను కాసే కర్ర పట్టుకుంటావా? పేతురు కూడా అధికారం ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఒక వల ఉండేది, చేపలు పట్టుకునే వల. ఇప్పుడు దేవుడు తన అధికారం ఇచ్చి మనుషులను పట్టే జాలరునిగా చేశాడు. ఒకప్పుడు బలహీనమైన వల, నీ చేతులు ఏముందో దాన్నే దేవుడు వాడుకుంటాడు. నీ బలహీనత ఏదో అదే బలంగా వాడుకుంటాడు. బీ రెడీ, బీ రెడీ. హృదయాన్ని దేవుడికి ప్రార్థించు. ఆ ప్రార్థించడం అనేది ఎంత అంటే, ఆ ప్రేమించినది దక్కడం కోసం అన్ని వదులుకోవటమే. నువ్వేం వదులుకున్నావండి యేసయ్య కోసం? నీ సమయాన్ని వదులుకుంటున్నావా? నీ సంతోషాన్ని వదులుకుంటున్నావా? నీ ఉత్సాహాన్ని వదులుకుంటున్నావా? నీ పనులను వదులుకుంటున్నావా? నువ్వెవరికి బానిసలుగా ఉంటున్నావు? భార్యక, భర్తక, మీ పిల్లలక, నీ శరీర ఆశలక? ఇవన్నీ ఉంటే నీ చేతిలో దేవుడిచ్చిన కర్రను జార విడుచుకుంటావు. సుమా జాగ్రత్త.
జార విడుచుకుంటున్న ఆ ఆ కర్ర పామైపోయి నిన్ను కాటేసే అవకాశం ఉంటుంది. బీ కేర్ఫుల్. జార విడిచిన ఆ కర్ర నీకు అధికారం, నువ్వు జార విడుచుకుంటే అది పామై నిన్ను కాటేసే అవకాశం ఉంటుంది. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. నీ చేతిలో దేవుడు నీకు ఇచ్చిన రక్షణ కర్ర, నీకు ఇచ్చిన స్తుతి కర్ర, నీకు ఇచ్చిన అధికారపు కర్ర, నీకు ఇచ్చిన ప్రార్థన కర్ర. నువ్వు గట్టిగా పట్టుకొని ప్రభు సన్నిధిలో స్తుతించి ప్రార్థించు, స్తుతించి ప్రార్థించు. ఆయన దీర్ఘాయువును, ఆయన ధన ఘన సంపదలను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 2 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో, తండ్రి నా చేతిలో ఏమున్నది అని ప్రార్థన చేసుకో. ముందు నీ అమాలేకీయులను గెలువు, ఆ తర్వాత నీ దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేశం నీ చేతికి ఇవ్వబోతున్నాడు, దేశాన్ని స్వస్థపరచబోతున్నాడు, దీనిపైన అధికారం ఇవ్వబోతున్నాడు, సంఘము వల్ల నిన్ను విస్తరించబోతున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మోషే చేతిలో కర్ర ఉంది, అధికారం ఉంది. నీ చేతిలో ఏముందో నిన్ను నువ్వు పరిశీలించుకో. ఒక 2 నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో మనం పరిశీలించుకుందాం. లేకపోతే ఆమె నిన్ను కాటేసే అవకాశం ఉంటుంది. నీ అధికారం నువ్వు ప్రార్థించకపోతే నువ్వు గుడ్డివాడిగా దిగంబరుడిగా ఉంటావు. ప్రాఫెసీలు ఇచ్చుండొచ్చు నీకు అందరూ. పేతురు కూడా దేవుడు ప్రాఫెసీ ఇచ్చాడు. అరే బై నువ్వు రాయువురా బై, నీ మీద సంఘాన్ని కడతాను. దేవుడు చాలా మంది మంచి మంచి ప్రాఫెసీలు ఇచ్చిండు. ప్రార్థనా జీవితం లేకపోతే నువ్వు గుడ్డోడివి, దిగంబరుడు అవుతావు. వెలకోగా ఉండి ప్రార్థన చేస్తేనే ఆ శక్తిని నువ్వు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అద్భుతమైన శక్తి చేత నీ కృపలో దేవుని యొక్క కృప నీ పట్ల విస్తరించాలి. శిఖరం ఎక్కి విస్తరించాలి. ప్లీజ్ సాకులు వదిలిపెట్టండి, బండల్లో వదిలిపెట్టండి. అద్భుతమైన శక్తిని మీరు పొందుకోబోతున్నారు. అద్భుతమైన శక్తిని మీరు పొందుకోబోతున్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. తండ్రి నా దగ్గర ఏముంది తండ్రి, అయ్యా అయ్యా అని ఒక్కసారి ప్రభుతో మాట్లాడదాం. నా చేతిలో ఏమున్నదో, అవును నీ చేతిలో ఏమున్నదో నాకు ఈ బిడ్డ అంటున్నాడు దేవుడు. నీ బలహీనతలు నాకు ఇవ్వు బిడ్డ అంటున్నాడు దేవుడు. నీ బలహీనతలన్నీ ప్రభుకి ఇవ్వండి. అయ్యా నేను జయించలేకపోతున్నాను ఈ శరీరాన్ని, అయ్యా ఈ సమయాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను. అయ్యా అయ్యా నాకు ఈ అధికారం నా వల్ల కావట్లేదు యూజ్ చేయడానికి. ప్లీజ్ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు నీకు హెల్ప్ చేయడానికి వస్తాడు. ఆయన సమస్తాన్ని మీకు బోధించి జ్ఞాపకం చేయడానికి రాబోతున్నాడు. కుమారి కుమారుడా, అద్భుతాలు చేయడానికి ప్రభు మీ యొద్దకు రాబోతున్నాడు. ఇదిగో ఈ రోజే ప్రభు తన యొక్క దూతల నుంచి నీ చేతులు ఎత్తి, నీ చేతులు లాగుతున్నాయా, బలహీనుడు అయిపోతున్నావా, నిన్ను క్రీస్తు అనే బండ మీద కూసోబెట్టి నీకు ప్రార్థించడం నేర్పుతున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి నీ బలహీనతలని ప్రభు చేతికి అప్పగించండి. ఆయన చేతిలో సర్వసుఖ సంపదలు ఉన్నాయి. ఆయన కుడి చేతిలో దీర్ఘాయు ఉంది. ఆయన ఎడమ చేతిలో ధనగన సంపదలు ఉన్నాయి. నిన్ను హత్తుకుంటున్నాడు. నీ ఆలోచనలు, నీ బలహీనతలన్నిటినీ ఆయన కాచి నిన్ను హత్తుకొని ఆ బలహీనతలు ఇక మీదట నీ దగ్గరికి రాకుండా నిన్ను పొదివి పట్టుకొని నడిపించి నిన్ను బలవంతుడిగా చేస్తున్నాడు ప్రభువు. ఆయన ఒడిలో కూర్చోబెట్టుకొని నీకు వాక్యాన్ని తినిపిస్తున్నాడు. ఆయన ఒడిలో కూర్చోబెట్టుకొని నీకు ప్రార్థన నేర్పిస్తాడు. He is so mighty powerful God. Amen, hallelujah. మరి దేవుని సన్నిధిలో నీ చేతిలో ఏమున్నదో ఈరోజు దేవుడికి ఇచ్చేసేయండి. పరిశీలించుకోండి. ప్రభా నా చేతిలో ఏముంది, నిన్ను నువ్వు పరిశీలించుకో. ప్రభు సన్నిధిలో అద్భుతమైన ఆయన అధికారాన్ని చేతిలో పట్టుకో. రిక్త హస్తాలతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. అయ్యా నా బలహీనత నీకు ఇచ్చేసిన, కమాన్ ఇప్పుడు ఆ బలహీనతను బలముగా మార్చు. నా చేతికి అధికారాన్ని ఇవ్వు. నేను ప్రార్థించినప్పుడు అగ్ని వంటి బాణాల వలె శత్రువులు జయింపబట్టకు సాయం దయ. శత్రువులందరూ ఓడిపోవాలి. శత్రువుల పైన నాకు జయం కలగాలి. వాళ్ళందరూ నా పాదాల కింద తుత్తనీయులుగా ఉండిపోవాలి. ప్రార్థించు, ప్రార్థించు. ప్రార్థించే పెదవులు దేవుడు చూస్తూ ఉంటాడంట. ఆయన దృష్టి పెడతా ఉంటాడంట. ఏముందండి నీ మొహం చూడటానికి? దేవుడు అంటాడు, సృష్టిలో దేవుడు అంటాడు, మరి ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయం 12వ వచనంలో ఆయన సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నిన్ను దృష్టిస్తాడంట. నీ మొహం చూడటానికి దేవుడి దగ్గర ఏముందని? ఆయన నీ పెదాలను చూస్తున్నాడు, ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వెంత స్తుతిస్తున్నావు, నువ్వెంత ప్రార్థిస్తున్నావు, ఎంత వాక్యం నీ హృదయంలో పెట్టుకున్నావు అనేది చూస్తాడు దేవుడు. నీ శరీరం ఎంత అందంగా ఉంది, ఎంత తెల్లంగా ఉన్నావు, నువ్వెంత ఏం చేస్తున్నావు, కలర్ వేసావా లేదా, ఇవన్నీ దేవుడు చూడట్లేదు.
ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ యువర్ హార్ట్. ప్లీజ్ దేవుని సన్నిధిలో మెల్లక్కువగా ఉండండి. లేకపోతే పేతురు వాళ్ళు దిగంబరులుగా గ్రుడ్డి వాళ్ళుగా అయిపోయే అవకాశాలు ఉంటాయి. కమాన్ గెటప్. చచ్చిపోయిన కుళ్ళిపోయిన మీ జీవితాలను లేపుకోండి. అద్భుతాలు చేస్తాడు ప్రభు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల పరిశుద్ధ తండ్రి, మహాగణుడువైన యేసయ్యా మీకు వందనాలు తండ్రి. సర్వోన్నతుడా నా తండ్రి, ఆ బండ పైన మేము కూర్చున్నామయ్యా. క్రీస్తు అనే బండ పైన మేము కూర్చున్నాం. సురక్షితమైన ప్లేస్ లో మేము ఉన్నాం. వేటగాడు కూడా, నాశనకరమైన తెగులు కూడా నాయన మధ్యాహ్నం ముందు పాడు చెయ్యి, ఏ రోగాలు కూడా అంటకుండా శిఖరము మీద, ఆ కొండ శిఖరం మీద మమ్మల్ని కూర్చోబెట్టి ప్రేయర్ చేపిస్తావు ప్రభా. మమ్మల్ని మేము ప్రార్థించేటప్పుడు ఏ తెగులు మా గుడారాన్నే సమీపించదు తండ్రి. అంత ప్రార్థన శక్తిని మాకు ఇస్తున్నారు. ఈరోజు మా చేతుల్లో ఉంటున్న బలహీనతలను మీకు ఇచ్చేస్తున్నాం ప్రభా. ఈ బలహీనతలను బలముగా మార్చి అద్భుతాలు జరిగించండి. బలముగా మార్చి శక్తిగల ఆయుధములుగా మమ్మల్ని తయారు చేయండి. మా పెదాల్లో ఉంటున్న ప్రతి మాట యేసు నామములో అగ్ని కణాల వలె బయటికి వచ్చి ఉజ్జీవంతో ఒక్కొక్క శత్రువును కాల్చివేయును గాక. వారి యొక్క గౌనులు కాల్చివేయబడును గాక. వారి యొక్క నా తండ్రి ఆ యొక్క ఏ స్థావరాలు అయితే ఉన్నాయో ఆ స్థావరాలన్నీ నశింప చేయడానికి మాకు శక్తిని ఇవ్వండి తండ్రి. ఆ దుర్గాలను పడగొట్టడానికి. అవును ప్రభా, ఇర్మియా 1:10 మీరు సెలవిచ్చారు. ఈ అధికారం ఎలాంటిదంటే ఆయన కట్టడానికి, నాటడానికి, పడద్రోయటానికి, మరి ఆ యొక్క నా తండ్రి ఆ నాశనం చేయటానికి, విరగొట్టడానికి, మరి ఎన్నిటిపైన దేవుడు మాకు గొప్ప అధికారం ఇచ్చింది. ఎస్, ఈరోజు మేము ఆ యొక్క దుర్గాలను పడగొడుతున్నాం ప్రభు. దుష్టుడు వేసిన ఆ పన్నాగాలన్నీ విరగొడుతున్నాం ప్రభు. నాశనం చేస్తున్నాం, పడేస్తున్నాం. We have that authority in the name of Jesus Christ of Nazareth, my Father Almighty. ఏ శత్రువు కూడా మమ్మల్ని జయింపలేడు. ఎందుకంటే మేము ఆయన బిడ్డలమై ఉంటున్నాం, ఆయన వారసులమై ఉంటున్నాం, ఆయన నామం పెట్టబడిన బిడ్డలమై ఉంటున్నాం. ఈ ప్రపంచంలో ఈ యొక్క లోకంలో ఆయన నామము కంటే శక్తివంతమైన గొప్ప నామం ఇంకెక్కడ లేనే లేదు. దట్ ఈస్ ద పవర్ఫుల్ గాడ్. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని యొక్క శక్తి గల బలము కలిగి గొప్ప కార్యాలు చేసే బిడ్డలుగా ఈ సత్యాన్ని గ్రహించి మీ నడుములు కట్టుకొని శిఖరమునెక్కి ప్రార్థించే బిడ్డలుగా మీరు ఉండండి. అందరూ చూస్తున్నారా లేదా అని రాజమందిరములలోనో సమాజ వీధుల్లోనో కాదు, శిఖరం ఎక్కి ప్రార్థన చేయండి. వేటగాడికి కూడా నువ్వు కనపడవు, శత్రువుకు కూడా నువ్వు కనపడవు. కనపడని గొప్ప ప్రార్థన మీరు చేయండి. కనపడే వాక్యాన్ని విత్తండి, అద్భుతాలు చేస్తారు. థ్యాంక్ యూ జీసస్ అమ్మాయి. తండ్రి మీకు వందనాలు. మా బలహీనతను బలముగా మార్చినందుకే మీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఏ వాక్యం అయితే ఎవరి చెవులకైతే వెళ్ళిందో ప్రభా, ఆ శరీరం అమాలేకీల వలె యేసు నామములో ఓడిపోను గాక. ఆ శరీరం బలహీనతల నుంచి బలము పొందుకొనును గాక. అద్భుతాలు జరిగించి మహిమ పొందండి తండ్రి. ఈ వాక్యం వారి జీవితంలో, వారి ద్వారా వారి కుటుంబాలను, వారి ద్వారా వారి దేశములను, ప్రపంచములను స్వస్థపరిచి అద్భుతాలు జరిగించండి తండ్రి. నీకు మహిమ యేసయ్యా. మాలో ఉంటున్న నీ మహిమను, మాలో ఉంటున్న నీ శక్తిని బయటికి తీసుకొచ్చి కుమారుల వలె మేము వెలుగొందుదుము గాక. ఈ ప్రకృతి ఎదురు చూసే కుమారత్వాన్ని మాకు దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ జీసస్. మాకు ఇచ్చిన ఈ శక్తిని బట్టి వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని ప్లీజ్ 10 నిమిషాలు మీ దేవుడు ఈ వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోగానే గబగబా కట్టేయటం కాదు, కానీ ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు 10 నిమిషాలు ప్రార్థించుకోండి. మీ చేతిలో ఏముందో దేవుడు మీకు చూపిస్తాడు. ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ. ఈరోజు దేవుడు మీ చేతికి మోషే కర్రని ఇవ్వబోతున్నాడు. అద్భుతాలు చూస్తారు మీరు మీ జీవితంలో. ప్రార్థించినప్పుడు అద్భుతాలు చూస్తారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ దేశములను స్వస్థపరచును గాక, దీవించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.